హాయ్ వ్యూస్, నిన్న చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది మనకు తెలుసు. అయితే ఈ మ్యాచ్లో సిఎస్కే పై ఆర్సీబీ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిన్న మ్యాచ్ చూసావా కార్తీక్? చూసుకుంటే మనం 50 పరుగుల తేడా, నిజానికి మనకి 100 లోపలే సిఎస్కే ఆల్అౌట్ అయిపోతుందేమో అన్న ఒక భయం కూడా వేసింది. కానీ ధోని వచ్చి ఆదుకున్నారని చెప్పాలి. ఈ మ్యాచ్ నువ్వెలా చెప్తావు? ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని అంశాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ధోని 9th పొజిషన్ ఎందుకు వచ్చారు? అలాంటి ఒక ఫినిషర్ రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందు కదా రావాలి అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇంకొక ప్రశ్న ఏంటంటే విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ ఆడాడు, 31 runs in 30 balls అనేది అసలు విరాట్ కోహ్లీ రేంజ్కి తగ్గ ఇన్నింగ్స్ కాదని చెప్పి మరికొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అండ్ చెన్నై చపాక్ పిచ్లో ఎలా ఉంటుందంటే ఇన్నింగ్స్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా స్లో అయిపోతుంది పిచ్. సో అలాంటి పిచ్ పై రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకు ఎంచుకున్నాడు? అదొకటి ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తుతున్న అంశం. సో ఓవరాల్గా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ముందుగా మనం ధోని గురించి మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాలో ధోని గురించి ట్రోల్స్ చేస్తున్నారు. ధోని ఏం ఫినిషర్, లాస్ట్ ఓవర్లో కృణాల్ పాండ్యా ఓవర్లో తప్పితే ముందే హిట్టింగ్ చేయొచ్చు కదా, సిఎస్కే గెలిచేది కదా అని చెప్పి కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ధోని 9th పొజిషన్లో రావడానికి కారణం ఉంది. చాలామంది ధోనిని ఇప్పటికీ ఒక ఫినిషర్గా చూస్తున్నారు, క్రూషియల్ ప్లేయర్, ఒక హ్యాపెనింగ్ ప్లేయర్గా చూస్తున్నారు. బట్ ధోని ఈజ్ నాట్ ఎ హ్యాపెనింగ్ ప్లేయర్. ఆయన 40 ఏళ్ళ వయసు దాటిపోయింది. ధోని ఈజ్ ఫేస్ ఆఫ్ ఐపీఎల్. ధోని అనే వ్యక్తి లేకపోతే ఐపీఎల్ చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. ముఖ్యంగా సిఎస్కే విషయంలో ధోనిని చూసే స్పాన్సర్స్ సిఎస్కేకి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ధోనిని చూసే వ్యూవర్షిప్ సిఎస్కే పెరుగుతూ ఉంటుంది. ధోనిని చూసే అంతమంది క్రౌడ్ చపాక్ స్టేడియంలో నిన్న వచ్చారు. సో ఓవరాల్గా సిఎస్కే అంటే ధోని అంటే సిఎస్కే. సో అలాంటి పరిణామాల్లో ధోని అనే వ్యక్తి ఫేస్ ఆఫ్ ద ఐపీఎల్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అతని ప్రెసెన్స్ అనేది ఐపీఎల్లో ఉండాలి. ఒకవేళ ధోని అనే వ్యక్తి ఐపీఎల్ లేకపోతే ఇంకా ఐపీఎల్ చూసేవాళ్ళు చాలా వరకు తగ్గిపోతుంది గ్రాఫ్. సో ధోనిని ఇప్పటికీ చాలామంది ఒక ఫినిషర్గా చూస్తున్నారు, లాస్ట్లో వచ్చి మిరాకిల్స్ చేస్తారని చెప్పి చూస్తారు. దయచేసి ఎవరైతే ధోని ఫ్యాన్స్ ఉన్నారో ఫీల్ అవ్వకండి, అలానే ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారో ఫీల్ అవ్వకండి. ధోని ఇదివరకట్లాగా ఫినిష్ చేయలేడు. ధోని ఈజ్ నాట్ ఎ ఫినిషర్ ఎనీమోర్. ధోని ఈజ్ ఫేస్ ఆఫ్ ఐపీఎల్. అలాంటి లెజెండరీ పర్సన్కి ఆ స్టేటస్ ఇచ్చింది ఐపీఎల్. సో ఖచ్చితంగా అతనికి అలాంటి రెస్పెక్టే ఇద్దాం. ఇంకా అతన్ని ఫినిషర్గా చూసి అతను ఫినిష్ చేయలేకపోయాడని చెప్పి ట్రోల్ చేయడం అదంతా కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు నువ్వు చెప్పావు గుడ్ ఫినిషర్ అంటే ఇప్పుడు 9th పొజిషన్లో వచ్చాడు. కానీ చాలామంది వాదన ఏంటంటే జట్టు ఓడిపోతుంది, ఒక వికెట్ తర్వాత ఒక వికెట్ పడిపోతుంది, అలాంటప్పుడు 6th పొజిషన్లో అయినా రావాలి కదా, ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు ధోని అనేది ముఖ్యమైన వాదన. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోవట్లేదంటే మనకు తెలుసు రవిచంద్రన్ అశ్విన్ అనే వ్యక్తి ఆల్రౌండర్. కొన్నిసార్లు తన యొక్క బ్యాటింగ్ శైలితో కూడా రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ మలుపు తిప్పిన సందర్భాలు ఉన్నాయి. మేబీ రవిచంద్రన్ అశ్విన్ ట్రై చేసి ఉండొచ్చు, అది రుతురాజ్ గైక్వాడ్ లేకపోతే ఫ్లెమింగ్ కాల్ అయి ఉండొచ్చు, ధోని కాల్ కాకపోయి ఉండొచ్చు. సో ధోని 1-sided డెసిషన్స్ తీసుకుంటాడు మనం చెప్పలేం. అదొక టీం వర్క్. సిఎస్కేకి ఒక టీం ఉంది, కోచ్ ఉన్నారు, హెడ్ కోచ్ ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి తీసుకున్న డెసిషన్ కావచ్చు, ధోని డెసిషన్ అయి ఉండకపోవచ్చు. సో అందుకని ధోని 9th పొజిషన్లో వచ్చి ఉండొచ్చు, అంటే మనకు తెలియదు. సో ఓవరాల్గా ధోని 9th పొజిషన్లో రావడానికి గల కారణాలని మనకు తెర వెనక బిహైండ్ ద స్క్రీన్స్ ఏం జరిగిందో తెలియదు, కానీ అది టీమ్ కాల్ అయింటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, అలాగే గుడ్ ఫినిషింగ్ అన్నమన్నా మనమూలుగా అయితే ధోని గుడ్ ఫినిషర్ అని అంటారు. అట్ ద సేమ్ టైం క్రెడిట్ స్టీలర్ అని కూడా అంటారు. ఎందుకంటే లాస్ట్లో ఒక 2 balls ఉన్నప్పుడు వస్తాడు, ఒక 4 ఒక 6 కొట్టి మ్యాచ్ అంతా తనే విన్ చేసినట్టు ఒక బిల్డప్ అయితే ధోని నుంచి ఉంటుంది అనేది చాలా మంది ధోని హ్యాటర్స్ అనొచ్చు, లేదంటే ధోనిని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొన్నిసార్లు అంటూ ఉంటారు. దీన్ని ఎలా చూడాలంటావు? ఇప్పుడు కమర్షియల్ సినిమాలో హీరోలు విజిలేస్తే, హీరోలు డాన్స్లు వేస్తే, ఫైట్స్ చేస్తే ఫ్యాన్స్ విజిల్ వేస్తారు. కమెడియన్ లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఫైట్స్ అవి చేస్తే ఎవరు విజిల్ చేయరు. సో అట్ ద సేమ్ టైం అది మనం క్రికెట్కి ఇంప్లై చేసుకుంటే ధోని లాంటి ఒక మాస్ ఎపీల్ ఉన్న క్రికెటర్ 6 కొట్టినా 4 కొట్టినా ఫ్యాన్స్ పైసా వసూలు మూమెంట్గా దాన్ని చూస్తారు. ఒక యంగ్ క్రికెటర్ అలా చూస్తే చెరిష్ చేస్తారు. బట్ ధోనికి వచ్చినంత పైసా వసూలు ఇమేజ్ అయితే, ఆ ఇంపాక్ట్ అయితే ఆ యంగ్ క్రికెటర్కి రాదు. సో ఓవరాల్గా ధోని అనే వ్యక్తిని ఒక ఐపీఎల్ మాస్ కమర్షియల్ హీరోగా మనం పరిగణించవచ్చు. అది క్రెడిట్ స్టీలర్ మన అనలేం. ఫ్యాన్స్ ఎక్కువ సెలబ్రేట్ చేసుకునే క్రికెటర్. మామూలుగా జనరల్గా ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఇమేజ్ ఉంటుందో ధోనికి ఆ విధంగా ఉంటుంది. అండ్ మనం చూసుకుంటే ధోనిని తక్కువ అంచనా వేయడానికి కూడా లేదు. ఆయన 3 ICC కప్లు మనకి ఇండియా టీంకి తీసుకొచ్చారు. అలాగే ఐపీఎల్ నుంచి చూసుకుంటే 5 cups తీసుకొచ్చారు. ఈ విధంగా ధోని కెప్టెన్సీలోనే చాలా వరల్డ్ కప్స్ మనకు రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసుకున్నా ధోని నాట్ ఎట్ ఆల్ క్రెడిట్ స్టీలర్. అండ్ నేను ఒక షో చూశాను బాలీవుడ్కి సంబంధించి. ఆ షోలో కూడా యాంకర్ ఇలాగే మీరు ఒక కప్ రాగానే మీరు తీసుకొని వెంటనే టీంకి ఇచ్చేసి వెళ్ళిపోతారు కదా, ఎందుకు అలా అంటే టీం అంతా కలిసి ఆడినప్పుడు నేనే కప్ తీసుకోవడం అనేది అన్ఫేర్ కదా, అది టీం అంతా ఆడారు కదా, ఇది టీం వర్క్ కదా, ఆ కెప్టెన్ పిలిచి కప్ ఇవ్వడం అనేది అన్ఫేర్ అని నాకు అనిపిస్తుంది అని అలా ధోని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు. ఇది ఒక్కటే కాదు. సో దాన్ని బట్టి క్రెడిట్ స్టీలర్ ఎలా అవుతాడు అనేది ఒక క్వశ్చన్.
మనకు తెలుసు ప్రతి ఒక్కరికి యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, అలానే ధోని కూడా ఉంటారు. సో వాళ్ళు చేసిన కామెంట్స్ అంత సీరియస్గా తీసుకోకర్లేదు కానీ బట్ హీస్ ఎ లెజెండరీ క్రికెటర్, వీ షుడ్ రెస్పెక్ట్. అండ్ వన్ మోర్ థింగ్, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ పై కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ స్లో ఇన్నింగ్స్ కదండి ఆడింది, అది యాంకర్ ఇన్నింగ్స్ అంటారు. ఫస్ట్ 3 వికెట్స్ ఫిల్ సాల్తో కావచ్చు, పడిక్కల్తో కావచ్చు, రజత్ పటిదార్తో కావచ్చు, విరాట్ కోహ్లీ ఫస్ట్ 3 వికెట్స్కి నెలకొల్పిన పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్. సిఎస్కేకి 197 టార్గెట్ ఇచ్చింది ఆర్సీబీ అంటే ఖచ్చితంగా ఈ ఫస్ట్ 3 వికెట్స్కి విరాట్ కోహ్లీ నాన్ స్ట్రైకర్స్కి ఇచ్చిన సహకారంతోనే సాధ్యపడింది. సో ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ నేను స్లో ఇన్నింగ్స్ ఆడని చెప్పి ఎవరైతే ట్రోల్ చేస్తారో దాది స్లో ఇన్నింగ్స్ కాదు, యాంకర్ ఇన్నింగ్స్ అంటారు. ఓకే, అలాగే సిఎస్కే విషయంలో మనం చూసుకుంటే మిడిల్ ఆర్డర్ బాగాలేదు అని అంటున్నారు. సో ఈ కామెంట్స్ పై ఏమంటారు? సిఎస్కే ఖచ్చితంగా అది మనం శివన్ దుబే కావచ్చు, రవీంద్ర జడేజా కావచ్చు, వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ రేంజ్ తగ్గ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. భారం అంతా కూడా రవీంద్ర పైనే పడుతుంది, ఓపెనర్ పైన. ఓపెనరే లాస్ట్ దాకా ఉండి సిఎస్కే ముందుకు నడిపిస్తున్నారు. సో మిడిల్ ఆర్డర్ కనుక కాస్త సిఎస్కేకి క్రూషియల్ పార్ట్నర్షిప్ నెలకొల్పినట్టయితే సిఎస్కేకి నిన్నటి పరిస్థితి ఎదురయ్యేది కాదు. మేబీ ఫర్దర్ మ్యాచెస్లో వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారేమో, టీమ్ కాంబినేషన్ ఏమైనా చేంజెస్ చేస్తారేమో, మిడిల్ ఆర్డర్ బలపడడానికి ఇంకో బ్యాట్స్మెన్ ఏమన్నా లేకపోతే ఆల్రౌండర్ని జట్టులోకి తీసుకొస్తారేమో వేచి చూడాలి. సో వ్యూయర్స్, సోషల్ మీడియాలో ధోనిపై వస్తున్నాయి ట్రోల్స్ చూస్తున్నారు కదా, అలానే విరాట్ కోహ్లీపై కూడా వస్తున్నాయి. అసలు మీరేమనుకుంటున్నారు? నేను ధోని వల్లే సిఎస్కే ఓడిపోయిందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.